మేనిఫెస్టో రూపంలో ఏపీ ప్రజలను చంద్రబాబు నిట్టనిలువునా ముంచారని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు పాలన గాలికి వదిలేసి మోదీని ప్రసన్నం చేసుకోవడానికి యోగా అంటూ తిరుగుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. మద్దతు ధర లేక రైతులు అల్లాడుతుంటే వారిని పట్టించుకున్న నాదుడే లేడని విమర్శించారు. ఏదైనా అడిగితే భూస్థాపితం చేస్తా అని బాబు బెదిరింపులకు దిగుతున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. రివర్స్ తిట్టడం తాట తీయడం ఏది నాకు అర్థం కావట్లే. ఎవరు తాట తీస్తాడు? అంతకుముందు ఏమో భూస్థాపితం చేస్తానంటాడు, తాట తీస్తానంటాడు. ఇది ఆన్సరా? జనం అడిగితే నేను చెప్తానంటే జనం ఎక్కడ అడుగుతారు? నేను అడిగేది ఏంది? అది ఎలాగో దించుతారు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది ఒకటే, బ్యాలెట్ పేపర్లోనూ అక్కడ చూపిస్తారు. లేదు ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు వచ్చి ఇక్కడ అడుగుతారు. రేపు ఎలాగో మీరు ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు అక్కడ అడుగుతారు. కానీ ఇప్పుడు దీనికి నీకు ఆన్సర్ ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకంటే నీకు ఆన్సర్ లేదు కాబట్టి. ఆ రోజు ఎలక్షన్లకు ముందు ఏదైతే ఇంటింటికి పోయి ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని చూపించారు. 3 రకాలుగా మోసం చేశారు మేనిఫెస్టో అనే పేరుతో. మేనిఫెస్టోకు ముందు నుంచి మొదలు పెట్టాడు.